సెకీ ఒప్పందం వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు జరిగింది ఈ ఒప్పందం. అయితే అప్పట్లో దీని గురించి ఒక పెద్ద చర్చలు అయితే నడిచాయి. తర్వాత ఎవరైతే కూటమి ఉందో కూడా వాళ్ళు ఎప్పుడు అపోజ్ చేస్తూనే వచ్చారు. ఈ ఒప్పందం ఎలా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పార్టీ ప్రభుత్వ పాలన బాగుంది అని చెప్పి సెకీ తనంతట తానే ముందుకొచ్చి ₹2.49 యూనిట్ విద్యుత్ అందిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఈ ఒప్పందాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం చేసుకున్నారు. అప్పట్లో దీన్ని అసలు ఇది కరెక్ట్ ఒప్పందం కాదని, ఇది మంచి పని కాదని, ఏదో ఇందులో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ఎందుకంటే ఈ ఒప్పందం సబబే, ఈ ఒప్పందం వల్ల లాభమే కానీ నష్టం లేదు అనేది ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చెప్పింది. అండ్ దాంతోపాటు నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అన్నారు అనమాట, ఇంత చౌకకి విద్యుత్ లభించడం అనేది మంచి విషయం అని కూడా వాళ్ళు అన్నారు. దాని తర్వాత ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మొన్న అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి దీన్ని స్పష్టం చేసింది, ఈ ఒప్పందం సబబే దీన్ని కొనసాగించవచ్చు అని. అండ్ మొన్న జరిగిన సామాజిక ఆర్థిక సర్వేలో కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ ఒప్పందం ఇకవైపు కూడా ఉంది, ఇంకా ముందుకెళ్తుంది అని కూడా ప్రకటించింది. ఇదంతా జరిగిన నేపథ్యంలో శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కూడా ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్టే చెప్పారు. కాకపోతే ఇది వైసీపీ చేసుకున్న ఒప్పందం కాబట్టి లాస్ట్లో ఒక చురకలాగా మాట అన్నారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒప్పందాలు అయిపోయి ముందుకెళ్తున్న టైంలో ఇప్పుడు గనక వద్దు అని వెనక్కి తీసేసుకుంటే దీనికి పెనాల్టీస్ పడతాయి అన్నట్లు ఏదో చెప్పారు. కాకపోతే ఇది కరెక్ట్ అయిన ఒప్పందం, వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న కరెక్ట్ అయిన నిర్ణయం అని అందరూ నిపుణులు ఏవైతే నియంత్రణ మండళ్ళు ఇవి క్లారిటీ ఇచ్చిన తర్వాతే దీన్ని చంద్రబాబు నాయుడు ఒప్పుకొని ఈ ఒప్పందంలో ఇంకా ముందుకు వెళ్ళనున్నారు అనేది తెలుస్తోంది.